यन्नाभिपद्मभवनादहमासमीक्ष्य लोकत्रयोपकरणो यदनुग्रहेण तस्मै नमस्त उदरस्थ भवाय योग। అతని భక్తి ద్వారా శ్రీరాముణ్ణి స్మరిస్తూ వారిని సేవించడం తక్క మహాబలి హనుమంతుని హృదయంలో ఇక ఎటువంటి కోరికలు ఉండవు. హనుమంతునికి ఈ లోకంలో ఎటు చూసినా ఆ సీతారాములే. అతను చిటిక వేసి తమ ప్రభువుల అలసటను దూరం చేయగలడు. అలాగే బ్రహ్మదేవుడై సృష్టి రచన చేస్తాడు. ఏదైనా మహాబలి హనుమంతుడికి రాముడే సర్వస్వం. నైవమీదృశమనుస్పృశత్స్తభవాయ యోగ నిద్రావసాన వికసన్నలినేక్షణాయ సోయం సమస్త జగతాం సుహృదేకయాత్మా సత్వేన యన్మృళయతే భగవాన్ భగేన. హనుమంతుల వారి మహిమను విని నా మనసులో వారి బాల్యలీలను వినాలని ఆశ కలిగింది. కాని ప్రభు, దానికంటే ముందు వారి జన్మకథను వివరించండి. ఆ భోలాశంకరుడు ఎప్పుడు, ఎలా అంజనను ఆశీర్వదించి తన కోరికను తీర్చారు? కాస్త వివరంగా చెప్పండి ప్రభు. అవును శ్యామసుందర, మహాదేవులు పార్వతీమాతతో చెప్పారు వారు మరొక పరీక్ష పెట్టాలనుకుంటున్నారని. తర్వాత ఏమైంది? అంజనా ఇంకా కేసరులకు అంతటి జ్ఞానం ఎక్కడుంది? వారు భగవానులు నందీశ్వరుని యొక్క ఆహ్వానానికి ఏర్పాట్లు గావించి అతని కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి శ్రావణ కృష్ణపక్షం యొక్క త్రయోదశి మంగళకరమైన రోజు రానే వచ్చింది.